అమెరికాలో సెక్స్ ట్రాఫికింగ్ నేరాలకు పాల్పడ్డ జెఫ్రీ ఎప్స్టీన్ తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంబంధాలు మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తన సొంత విమానంలో హై ప్రొఫైల్ వివిఐపీలను, బాలికలను తన ప్రైవేట్ దీవికి తరలించి అక్కడ సెక్స్ పార్టీలను నిర్వహించేవాడని ఆరోపణలు ఉన్నాయి. 18 ఏళ్లు కూడా లేని బాలికలను తరలించేందుకు అతడు ఉపయోగించిన విమానం లొలిటా ఎక్స్ప్రెస్ గా పేరొందింది. ఇందులో ప్రయాణించిన వారి జాబితాలో డొనాల్డ్ ట్రంప్, బిల్ క్లింటన్, బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ ఆండ్రూ, హాలీవుడ్ నటుడు కెవిన్ స్పేసీ వంటి వారు ఉన్నారని తెలుస్తోంది. 2019 ఆగస్టులో ఎప్స్టీన్ పై సెక్స్ ట్రాఫికింగ్ కేసు నమోదు కాగా అతను జైల్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజ్ ని FBI ఇటీవల రిలీజ్ చేసింది. అంతేకాకుండా ఇప్పుడు లొలిటా ఎక్స్ప్రెస్ ని ధ్వంసం చేయడానికి సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. ఇది ట్రంప్ తో ఎప్స్టీన్ సంబంధాలపై కొత్త చర్చను రేకెత్తించింది. అమెరికాలో సంపన్న వ్యాపారవేత్తగా పేరున్న జెఫ్రీ ఎప్స్టీన్ కు చాలా మంది ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తన ప్రైవేట్ విమానం బోయింగ్ 727 లొలిటా ఎక్స్ప్రెస్ లో 18 ఏళ్లలోపు వయసున్న బాలికలను తన ప్రైవేట్ దీవి లిటిల్ సెయింట్ జేమ్స్ కు తరలించేవాడని ఆరోపణలు ఉన్నాయి. అయితే అక్కడ నిర్వహించే ప్రైవేట్ పార్టీస్ కి చాలా మంది ప్రముఖులు హాజరయ్యేవారనే ప్రచారం జరిగింది. అయితే రీసెంట్ గా ఆ ఫ్లైట్ లాగ్స్ లో డొనాల్డ్ ట్రంప్, బిల్ క్లింటన్ సహా అనేక మంది ప్రముఖుల పేర్లు బయటపడ్డాయి. ఈ ఫ్లైట్ ఎప్స్టీన్ నేరపూరిత కార్యకలాపాలకు సంబంధించిన ఒక సాక్ష్యంగా పరిగణించబడుతోంది. అయితే ట్రంప్, ఎప్స్టీన్ మధ్య 1980ల చివరి నుండి 2000 ప్రారంభం వరకు సుమారు 15 ఏళ్ల పాటు బంధం కొనసాగింది. న్యూయార్క్ తో పాటు పామ్ బీచ్ లోని మారెలాగోలో కలిసి అనేక ప్రోగ్రామ్స్ లో కలిసి పాల్గొన్నారు. 1992లో NBC వీడియో ఫుటేజ్ లో ట్రంప్, ఎప్స్టీన్ మారెలాగోలో ఒక పార్టీలో మహిళలను చూస్తూ ఒకరి చెవిలో మరొకరు గుసగుసలాడుతూ నవ్వుకోవడం కనిపిస్తుంది. ఇక 2002లో ట్రంప్ ఎప్స్టీన్ ను అద్భుతమైన వ్యక్తి అని, తనలాగే అందమైన స్త్రీలను ఇష్టపడతాడని, వారిలో కొందరు చిన్న వయసు వారు ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే 2004లో ఓ ఆస్తి కొనుగోలు విషయంలో ఇద్దరి మధ్య విభేదాలొచ్చాయి. దీంతో అప్పటి నుంచి వారి మధ్య బంధానికి బీటలు వారింది. 2008లో ఎప్స్టీన్ పై ఫ్లోరిడాలో నేరారోపణలు నమోదు కాగా ట్రంప్ అతన్ని మారెలాగో నుంచి నిషేధించారు. జూలై 18న వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కథనం అమెరికా రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ కథనంలో 2003లో ఎప్స్టీన్ 50వ పుట్టినరోజు సందర్భంగా ట్రంప్ పేరుతో ఒక లేఖ రాసినట్టు పేర్కొన్నారు. ఈ లేఖలో ఒక నగ్న స్త్రీ బొమ్మ ఉందని, దానిలో ట్రంప్ సంతకం ఒక అసభ్యకరమైన రీతిలో ఉందని, ట్రంప్, ఎప్స్టీన్ మధ్య ఒక ఊహాజనిత సంభాషణ ఉందని, ఇది వారి సీక్రెట్ గురించి సూచిస్తుందని తెలిపింది. ఈ లేఖ గిస్లైన్ మాక్స్వెల్ సేకరించిన ఒక లెదర్ బౌండ్ బుక్ లో భాగంగా ఉందని, ఇది జస్టిస్ డిపార్ట్మెంట్ దర్యాప్తులో భాగంగా సమీక్షించబడిందని వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. ట్రంప్ ఈ లేఖను తాను రాయలేదని, ఇది నకిలీ లేఖ అంటూ ఖండించారు. అంతేకాక వాల్ స్ట్రీట్ జర్నల్ పై దాని యజమాని రూపర్ట్ మర్డాక్ తో పాటు రిపోర్టర్స్ పై $10 బిలియన్ పరువు నష్టం దావా వేశారు. మొత్తంగా ఈ కథనం ట్రంప్ మరియు ఎప్స్టీన్ సంబంధాలపై కొత్త చర్చను రేకెత్తించింది. 2019లో ఎప్స్టీన్ జైల్లో ఆత్మహత్య చేసుకున్న సంఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజ్ ని FBI ఇటీవల రిలీజ్ చేసింది. ఈ ఫుటేజ్ ఎప్స్టీన్ మరణం ఆత్మహత్యేనని ధృవీకరిస్తుందని జస్టిస్ డిపార్ట్మెంట్ పేర్కొంది. అయితే ఈ విషయంలో కుట్ర జరిగిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక ఎప్స్టీన్ కు చెందిన ప్రైవేట్ ఫ్లైట్ లొలిటా ఎక్స్ప్రెస్ ని ధ్వంసం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ విమానం ద్వారా ఎప్స్టీన్ అనేక మంది ప్రముఖ వ్యక్తులను తన దీవికి తరలించాడని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాక ఇప్పుడు ఫ్లైట్ లాగ్స్ ఈ వివాదంలో కీలకమైన సమాచారాన్ని బయటపెడుతున్నాయి. ఈ విమానం ధ్వంసం వల్ల ఆ సాక్ష్యాలు పోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎప్స్టీన్ కేసుకు సంబంధించిన ఫైల్స్ ని రిలీజ్ చేయాలని ట్రంప్ పై ఒత్తిడి పెరుగుతోంది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలో జస్టిస్ డిపార్ట్మెంట్ ఎప్స్టీన్ ఫైల్స్ ఫేజ్ 1 పేరుతో కొంత సమాచారాన్ని రిలీజ్ చేసింది. అయితే జూలై 7th రిలీజ్ చేసిన మెమోలో మాత్రం ఎప్స్టీన్ కు క్లయింట్ లిస్ట్ లేదని, అతను ఆత్మహత్య చేసుకున్నాడని ధృవీకరించింది. ఈ నిర్ణయం ట్రంప్ మద్దతుదారుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగించింది. ఈ కేసుని ప్రభుత్వం రహస్యంగా ఉంచుతోందని ఆరోపిస్తున్నారు. ఈ ఒత్తిడి నేపథ్యంలో ట్రంప్ జూలై 18న అటార్నీ జనరల్ పామ్ బాండీని ఎప్స్టీన్ కేసుకు సంబంధించిన గ్రాండ్ జ్యూరీ ట్రాన్స్క్రిప్ట్లను రిలీజ్ చేయమని ఆదేశించారు. అయితే దీనికి కోర్టు ఆమోదం తెలపాల్సి ఉంది. గత కొన్నేళ్లుగా ఈ ఎప్స్టీన్ ఫైల్స్ అమెరికా రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఇక ట్రంప్ తో ఎంతో సన్నిహితంగా మెలిగిన ఎలన్ మస్క్ సైతం ఈ విషయంలో ట్రంప్ పై విమర్శలు చేస్తున్నారు.
ఎప్స్టీన్ కి ట్రంప్ కి మధ్య సంబంధం ఉందని, అందుకోసమే ట్రంప్ ఈ ఫైల్స్ ని రిలీజ్ చేయడం లేదని ఆరోపించారు. మరోవైపు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ట్రంప్ రాజకీయ జీవితానికి నష్టం కలిగించే అవకాశం కూడా ఉందని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో ట్రంప్ యాక్సెస్, హాలీవుడ్ టేప్ వంటి వివాదాల నుండి తప్పించుకున్నప్పటికీ ఈ ఎప్స్టీన్ ఫైల్స్ వివాదం మాత్రం ఆయన పొలిటికల్ లైఫ్ కి మాయని మచ్చగా మిగిలిపోతుంది.